నమస్కారం మేడం. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇవాళ నమస్తే శుష్క మేడం. వేదాంత అందరికీ నమస్కారం. ఉమ్, ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 7వ తారీఖు డోర్ కూడా ఆదివారము, ఒప్పించు. డిసెంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరం 4వ భాగం. ఈ యొక్క గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. రెడ్డి గారు ఆ తలుపు కూడా తీసి లైటింగ్ వస్తుంది. ఓకే అండి. అపి దేవా న జానంతి జ్ఞానయజ్ఞస్య వైభవం కిం పునర్మానవా విప్రా శివో జానాతి తత్వవిత్. ఓ ఋషి సత్తములారా, ఈ జ్ఞానయోగ్యం యొక్క మహిమను దేవతలు కూడా ఎరుంగజాలరు. అట్లుండగా సామాన్య మానవులు ఏమి కలగలరు? దీని యొక్క మహిమను సంపూర్ణముగా ఎరింగిన వాడు సాక్షాత్ ఈశ్వరుడు ఒక్కడే గలడు. జనులారా, ఇంతవరకు చెప్పిన శృతి స్మృతుల ప్రబోధనను విని అయినా మీరు ఆత్మధ్యాన జ్ఞాన యజ్ఞములో ప్రవేశించిన వారలై శాశ్వత దైవ సుఖమును పొందేలాగును ప్రవర్తింతురుగాక. నైష్కర్మ్య సిద్ధిలో శ్రీ సురేశ్వరాచార్యులు అనగా పూర్వమీమాంస కర్మయజ్ఞములకు ఆచార్యుడై ఉండిన మండనమిశ్రుడు వచించినది చూడుడు. ఇది హృష్టధ్యాం వాచః స్వప్రజ్ఞాత్మాత్మచేతసాం ఘుష్యంతే యజ్ఞశాలాసు ధూమానద్ధదియా కిల. ఈ పూర్వపక్షవాది కర్మలయందు అతి శ్రద్ధ గలవాడై నిరంతరము జ్యోతిష్ఠోమ చాతుర్మాస్యాది యాగములను చేయుచు యాగశాలయందే ఉన్నందున అతని చిత్తము అచ్చటి పొగచేత వ్యాపించబడి మలినమైపోటుచే విభ్రాంతుడై ఈ విధముగా ఘోషించుచున్నాడు గదా. అనగా యజ్ఞశాలలో గల పొగచే నేత్రములలో మసిగూడి పదార్థ విచారమును చక్కగా విచారింప శక్తి లేని కారణముచే కర్మయజ్ఞ పరులై బద్ధులగుచున్నారు. వేదార్థమును అంటే మన వాళ్ళు ఏం చెప్తారు? యజ్ఞాలు చేయి, హోమాలు చేయి. అయితే అక్కడ ఏం జరుగుతోంది అన్నది చెప్తున్నారు. ఎన్ని యజ్ఞాలు చేసినా వాటి వల్ల ఆత్మజ్ఞానం రాదు. విషయ విరక్తి కర్మయజ్ఞ పరులై బద్ధులగుచున్నారు. వేదార్థమును తెలుసుకొనుటకు విషయ విరక్తియు, ఇంద్రియ నిగ్రహము, ఆత్మ సంయమము, కుశాగ్ర బుద్ధి, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండవలేను కదా. అట్టి యోగ్యత కామ్య కర్మములను వేద కర్మములను ఆశ్రయించి ఇహామిత్ర కామ్య కర్మ ఫల భోగాసక్తులకు వారికి కలుగునా. అగ్నిముగ్ధోహ వై ధూమితాంతః స్వం లోకం న ప్రజానాతి ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపాః. అగ్ని సాధ్యములైన కర్మలయందు అత్యంత ఆసక్తి గలవాడు పొగచే ఆవరించబడిన చిత్తము గలవాడై స్వకీయమైన స్వరూపమును ఆత్మతత్వమును ఎరుంగజాలడు. యజ్ఞములన్నడి సాధనలతో సాంసారిక దుఃఖ సాగరములను భరింపజూచువాడు ఓటి ఓడలో తరణమును చేయదలిచిన వాని వలె భ్రమనొందినవాడు అగును. అంటే అర్థమైందండి. కింద నేను ఇంతవరకు కూడా చదివాము. అంతరేణ విధిం మోహాత్ యః కుర్యాత్ సాంపరాయికం న తత్స్యాదుపకారాయ భస్మనీవ హుతం హవిః. ఒక్కరు మీ ఇద్దరిలో ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకసారి చూడండి, అయిపోతే ఆపండి. ఏ పురుషుడు విధి చోదితమగు వైరాగ్య బోధ ఉపరతిని పొంది బ్రహ్మ విచారము చేయక కామ్యకర్మలనే చేయుచుండునో వాడు మోహవసుడై ఉన్నాడు. వీని యజ్ఞకర్మలు పరలోక ప్రాప్తియగు ముక్తి కొరకు ఇచ్చ కలిగించడివైనను అవి బూడిదలో హోమము చేసిన హవిస్సు వలె వ్యర్థమగునే గాని ఆత్మసుఖమును కలగజేయవు. అయిపోయిందా? ఓకే, మరొకసారి చదువుతానండి. ఏ పురుషుడు విధిచోదితమైన వైరాగ్య బోధ ఉపరితని పొంది బ్రహ్మ విచారము చేయక కామ్యకర్మలే చేయుచుండునో, అంటే అతనికి వైరాగ్యం వచ్చింది, ఉపరిత వచ్చింది, కానీ ఇంకా కామ్యకర్మలే చేస్తున్నాడు.
అలాంటి వాడు కామ్యకర్మలు అంటే ఫలామలు ఆసక్తి కలిగి కర్మలు చేసేవాడు మోహవసుడై ఉన్నాడు. వీని ఈ యజ్ఞకర్మలు పరలోక ప్రాప్తి యొక్క ముక్తి కొరకు ఇచ్ఛ కలిగించడివైనను అవి బూడిదలో హోమము చేసిన హవిస్సు వలె. చూసారా, అంటే వాళ్ళకి పరలోక ప్రాప్తి వస్తుంది అనే ముక్తి కొరకు ఇచ్ఛ కలిగించినా సరే వ్యర్థమగునే గాని ఆత్మసుఖమును కలగజేయవు. అత సర్వాశ్రమాణం హి వాంగ్ మనః కాయ కర్మభిః స్వనుష్ఠితైర్యథాశక్తి ముక్తి స్యాన్నాన్య సాధనాత్. అందువలన బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమములో నుండి వారికి ఎవరికైనను చక్కగా అనుష్ఠించబడిన మనోవాక్కాయ కర్మల శుద్ధి చేతనే మోక్షము సిద్ధించును. అనగా సాత్వికాహార బ్రహ్మచర్య తపస్సులచే కాయశుద్ధియు సత్యదయా శాంతములు కలిగి ఉపనిషత్ పఠన ప్రణవాది జపములచే వాక్శుద్ధియు వైరాగ్య బోధ ఉపరతులచే మనశుద్ధియు గలవారెవరైనను అట్టి వారికి మోక్షము కలుగునే గాని ఇట్టి భక్తి వైరాగ్య కారుణ్యములు లేనివారు ఇతర కర్మలు ఎన్ని చేసినను మోక్షము కలుగదు. ఇప్పుడు ఎన్నో యజ్ఞాలు, ఎన్నో పూజలు, ఎన్నో ధ్యానాలు చేసి మనమేమో ప్రతి వాళ్ళతోటి కూడా ఏమాత్రం కారుణ్యం లేకుండా వ్యవహరించినా అది రైట్ కాదు. అందుకని భక్తి వైరాగ్య కారుణ్యములు లేనివారు ఇతర కర్మలు ఎన్ని చేసినను మోక్షం కలగదు. అయథావస్త్వ విద్యా స్యాద్విద్యా తస్యా విరోధిని సముచ్చయంతయోరేవం రవి సార్వరయోరివ. అంటే అజ్ఞానము చేత కల్పించబడిన కర్తృత్వ భోక్తృత్వాది అభిమానమును నిమిత్తముగా చేసుకుని ప్రవర్తించుచున్నందున కర్మ అవిద్య అనంబడు. కర్తృత్వాది సర్వాభిమాన శూన్యమైన కల్పితం కానటువంటి పరమార్థ వస్తువు అవలంబించి మీకు అర్థమవుతుందా? అజ్ఞానం చేత కల్పించబడిన అజ్ఞానం వల్ల నేనే కర్మం చేస్తున్నాను, నాదే ఫలితం, అది భోక్తృత్వం అనే అభిమానము నిమిత్తముగా చేసుకొని ప్రవర్తించుచున్నందున కర్మ అవిద్య అనబడును. అలాంటి కర్మని అవిద్య అంటారు. అంటే మనం అందరం అవిద్య కర్మలే చేస్తున్నాం. కర్తృత్వాది సర్వాభిమాన శూన్యమైన అకల్పితమైన పరమార్థ వస్తువును అవలంబించి ప్రవర్తించుచున్నందున జ్ఞానము విద్య అనంబడును. ఇట్టి కర్మ జ్ఞానములు స్వభావము చేతనే పరస్పర విరుద్ధములైనందున సూర్యుడు అంధకారము ఈ రెండు ఒక చోట చేరి ఉండనట్ల సముచ్చయమును పొందలేరవు. అనగా బాహ్య యజ్ఞమునకును ఆత్మయజ్ఞమునకును అంధకార ప్రకాశములకు వలె తారతమ్యము కలదని బ్రహ్మనిష్ఠులు గ్రహించుకొనవలేను. అదండి, అంటే అంతర్గతంగానే అన్ని చెయ్యాలి. శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి. అవును, మీరు కింద కూర్చుని వింటున్నారా ఏంటి? పని చెయ్యకండి. ఆత్మజ్ఞానం అన్నది పని చేస్తూ వింటే వచ్చేది కాదు. ఇక నీ విషయమై విస్తారముగా చూడగోరువారు నైష్కర్మ సిద్ధియును ప్రకరణ గ్రంథమును చూచుకొనవచ్చును. శ్రీ శంకరులను ఆత్మబోధములో ఉపదేశించినది చూడుడు. అవిరోధితయా కర్మనా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహింతేవా తేజస్తిమిర సంఘవత్. అంటే ప్రపంచ సంబంధమైన అజ్ఞానం మూల ప్రకృతి ఎట్లు అవిద్యాజన్యమో అలాగే ప్రపంచోపభోగ కారణములైన యజ్ఞాది బాహ్య కర్మలను ప్రకృతి జన్యములే అగుట చేత జన్య జనకములకు కర్మ అజ్ఞానములకు పరస్పర విరోధము లేదు. కావున కర్మ అజ్ఞానమును నశింపచేయ జాలదు. జ్ఞానము ప్రకృతి జన్యము కాదు. అంటే బాహ్య కర్మలు ఎన్ని చేసినా మన అజ్ఞానం పోదు. స్వయం ప్రకాశ రూపము కావున తేజపుంజము తిమిర సంఘమును హరించునట్లు అవిద్యను తప్పక హరించును. ఏది? జ్ఞానం ప్రకృతి జన్యము కాదు. జన్య జనకమనగా వృక్షమునకును బీజమునకును ఉండు సంబంధము. ఏ జంతు సంతతి ఆ జంతువుగానే ఉన్నట్లు అగును. కరణములచే చేయబడు బాహ్య యజ్ఞాది కర్మలు అవిద్యా కల్పితములు. కరణములు అంటే చేతులు, కాళ్ళు, ఇలాంటి ఇంద్రియాలన్నిటితో చేసే కర్మలన్నీ అవిద్యా కల్పితములు.
బ్రహ్మచింతన ఇంద్రియ వృత్తి రహిత పరమై సాక్షియగు దివ్యజ్ఞానం ఒకటిచే చీకటిని ప్రకాశము నశింపచేయునట్లు అట్టి ఆత్మయజ్ఞము అజ్ఞానమును నశింపచేయును. ఇక ముక్తిని పొందడు క్రమమార్గమును శ్రీ సురేశ్వర ఆర్యులే ఉపదేశించి ఉన్నారు చూడుడు. అంటే చాలా మంది మేము మోక్షానికి సంబంధించినవే చేస్తున్నాం అంటూ పూజలు హోమాలు ఇవన్నీ చేసి మాకు మోక్షం వస్తుందంటే అది వచ్చేది కాదు. భార్గవి గారు వచ్చారే ఇవాళ. నమస్కారం అమ్మగారు. ఆరోగ్యం బాగుంది కదా? బాగున్నాను అమ్మగారు. ఓకే. నిత్య కర్మానుష్ఠానాత్ ధర్మోత్పత్తే పాపహాని తతశ్చిత్తశుద్ధి తతః సంసార యాథాత్మ్యావబోధః తతో వైరాగ్యం తతో ముముక్షుత్వం తతస్తదుపాయ పర్యేషణం తతః సర్వకర్మ తత్సాధన సన్యాసః తతో యోగాభ్యాసః తతశ్చిత్తస్య ప్రత్యక్ ప్రవణత తతస్తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం తత విద్యోచ్ఛేదః తతః స్వాత్మన్యే వావస్థానం. అంటే నిత్య నైమిత్తిక పుణ్యకర్మలను భక్తి శ్రద్ధలు కలిగి ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరునకు సమర్పించుచుండగా కొంతకాలమునకు ఆ పురుషుని యొక్క మనస్సునందు పాశములను నశింపచేయు నట్టి అదృష్టము జనించును. చూసారా, అందుకే నిష్కామ కర్మ భగవద్గీతలో కృష్ణుడు నిష్కామ కర్మని తప్పకుండా చేయమంటున్నాడు. ఆ నిష్కామ కర్మ వల్ల మనశ్శుద్ధి అవుతుంది, బంధాలు కూడా పోతాయి. ఆ అదృష్టము జనించినందువలన చిత్తమునందు గల పాపదోషములు నశించిపోవును. పాపములు నశించిన తోడని చిత్తము దర్పణం వలె నిర్మలమై నిత్య వస్తువును అనిత్య వస్తువును వివేకించి తెలుసుకొనేటి సామర్థ్యము గలదై ఉండును. అప్పుడు ఆ చిత్తమునకు సంసారం యొక్క వాస్తవ స్థితి తెలియను. అనగా సంసారం అనిత్యమని, అశుచి అని, దుఃఖమయమని, హేయమని తెలియనని అర్థం. అదండి, ఎవరికి వారుగా అది గ్రహించాలి. ఈ సంసారం అన్నది దాని లక్షణాలు ఇంకోరు చెప్తే వీళ్ళకి అర్థం ఏమని, సంసారము అశుచి అని, అనిత్యమని, దుఃఖమయమని, హేయమని తెలియను అని అర్థము. ఇదియేగాక సంసారం యొక్క వాస్తవ స్థితిలో ఉండగా సంసారము నిత్యమని, అంటే ఏమోనండి ఆ మునులకు సంసారం అనిత్యం కానీ మాకు నిత్యం అండి, ఆ మునులకు సంసారం హేయంగా ఉంది కానీ మాకు ప్రియంగా ఉంది అంటే అది వేరే సంగతి. ఎందుకంటే వాళ్ళ అవిద్యలో ఉండబట్టి అవి ప్రియంగా కనిపిస్తాయి. ఇదియేగాక సంసారం యొక్క వాస్తవ స్థితిలో ఉండగా సంసారము నిత్యమని, శుచి అని, సుఖరూపమని, ఉపాదేయమని తలంచుట చిత్త దోషమని తెలియవలేను. సంసార యథార్థ్యము తెలిసిన పిమ్మట సంసార విషయమునందు విరక్తి జనించును. విరక్తి పుట్టిన పిదప నిత్యమై శుద్ధమై పరమానంద రూపంబైన ముక్తి అందు ఇచ్చ కలుగును. పిదప అందుకే ముక్తి అందు ఇచ్చ అందరికీ రాదు కదా. ఎవరికైతే సంసారం నిత్యం కాదు అని, ఇదేమోని బాధల ఏమన్నారు దుఃఖాలయం అన్నాడు కృష్ణుడు అని గ్రహించారనుకోండి, అప్పుడు అటువంటి ముక్తిలో ఆసక్తి వస్తుంది. పిదప మోక్షమునకు ఏది సాధనమో దానిని విచారించును. మోక్ష సాధనలు నెరింగిన పిదప అలాంటప్పుడు అలా అంటారు కానండి, ఎవరికండి మోక్షం, మనం హాయిగా ఇక్కడ ఉండకుండా అని అనే జనులు ఎక్కువ ఉంటారు. అందుకే మనం వెంటనే పడిపోతూ ఉంటాం. ఏదో కొంచెం మోక్షకి వచ్చింది అనుకోండి, మళ్ళీ మన సాంగత్యాలు ఏం చేస్తాయి, అదేమిటో అన్నీ వదిలేసి ఏముంటాం మనం, అన్నిటితోటి హాయిగా వీటన్నిటితోని రమిస్తూ బతకపోతే ఎలాగా అని చెప్పే మనుషులు 99% ఉంటారు. అందుకే మనం పతనం అయిపోతూ ఉంటాం. వాళ్ళ యొక్క మాటలు మనం ఆకర్షితులు అవుతాం. ఆకర్షితులు అవ్వకపోతే ఏం అవ్వదు. అందుకని విరక్తి జనించును. విరక్తి పుట్టిన పిదప నిత్యమై శుద్ధమై పరమానంద రూపమైన ముక్తి యందు ఇచ్చ కలుగును. పిదప ఆ మోక్షమునకు ఏది సాధనమో దానిని విచారించును. నిన్న ఒక గురువు గారి శిష్యురాలు ఆవిడేం చెప్తున్నారు, 5 పిల్లలు పుట్టారట.
5గురు పిల్లల్లో మొదటి పిల్ల చనిపోయింది. చనిపోయిన ఒక కొన్ని నెలలకే పిల్లవాడు చనిపోయాడు. అలా మూడో పిల్ల చచ్చిపోయింది. అయితే అప్పుడు గురువుగారు ఏమన్నారట, నువ్వు మోక్షాన్ని కోరుకున్నావు, నీకు అందుకని నిత్యమైనదేదో అది దొరుకుతుంది. ఈవిడికి వైరాగ్యం పెరిగింది. ఈవిడికి మహా గురువులతో సంపర్కం వచ్చింది. ఎందుకు? మనం ఏం కోరుకున్నాం? మనం కానీ మోక్షాన్ని కోరుకుంటే, అంటే అలాంటి లక్ష్యాన్ని కోరుకుంటే, నాకు ఆత్మతత్వం కావాలని కోరేవట ఆవిడ. అందుకని ఆవిడకి అలాంటి సంపర్కం వస్తాయి. నాకు అనిత్యమైన జగత్తే బాగుంది, ఇందులోనే నేను హాయిగా ఉంటానంటే, హాయిగా ఉండడం ఉండదు కానీ అనిత్యమైన జగత్తు దొరుకుతుంది, హాయి మాత్రం దొరకదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. పిదప మోక్షమునకు ఏది సాధనమో దానిని విచారించును. మోక్ష సాధనలు నెరింగిన పిదప వాటిని అనుష్ఠించుటకు సాధనములైన గృహస్థ కార్యములను ప్రతిబంధకములుగా తోచి వాటిని అన్నిటినీ యథాశాస్త్రముగా పరిత్యజించి వైరాగ్య జీవితమును పరిగ్రహించును. తరువాత సద్గురు సన్నిధి యందు వేదాంత వాక్యముల యొక్క అర్థమును గ్రహించి మనో విశుద్ధత కొరకు దీర్ఘచింతనకు అనుగుణమగు యోగమును అవలంబించును. తరువాత వేదాంతముల యొక్క అర్థమును సంశయ విపర్యములు లేకుండా గురుముఖత గ్రహించ ప్రయత్నించును. ఇది ఏ శ్రవణము అనంబడదు. దీని అర్థమును యుక్తులతో చేర్చి మనస్సులో ఆలోచించి నిశ్చయించుకొనుట మననము అనబడదు. నిశ్చయించుకొనిన యథార్థమును మనస్సులో చిరకాలము భావించుట నిధిధ్యాసనం అనబడదు. ఇది చదివేసేనట్టుంది. ఇట్టి యోగమును జ్ఞానమును కొంతకాలం అభ్యసింపగా చిత్తము శబ్దస్పర్శ రూపరస గంధాదుల యందు ప్రవర్తించుట మాని శుద్ధ చిద్రూపుడైన ప్రత్యేగాత్మ యందు ప్రవర్తించి తది ఏకాయుక్తమై ఉండును. అనంతరము వేదాంతముల యందు గల తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్యముల యందు చెప్పబడిన జీవ బ్రహ్మైక్య జ్ఞానం ప్రత్యక్షముగా ఆవిర్భవించును. అందువలన సూర్యోదయం కాగానే అంధకారము నివర్తించినట్లు అనాదికాల ప్రవృత్తమైన అజ్ఞానము నిశ్శేషముగా నశించిపోవును. అనంతరము స్వరూపస్థానము కలుగును. ఇది దైవ సాక్షాత్కారమైన జ్ఞానం. ఇదే మోక్ష సౌఖ్యమును కలగజేయనది. దీనికి చెప్పవలసిన పరంపరా మార్గము సోపానక్రమం అనుసరించి చెప్పడమైనది. ఇది అనన్యమైన దైవభక్తి చేతను, జీవ కారుణ్యము చేతను, విషయ విరక్తి చేతను మనుష్య మాతృలందరికీ కలుగును, సందేహము లేదు. అతో మద్భక్తియుక్తస్య జ్ఞానం విజ్ఞానమేవ చ వైరాగ్యం చ భవేత్ శీఘ్రం తతో ముక్తిమవాప్నుయాత్. అంటే దీని అర్థము పైన వ్రాసినది. ఒక విత్తనమును భూమిలో పెట్టి పెంచుచుండినా ఎలాగున స్వయముగా అంకురించి వృక్షమై చిగురించి పుష్పించి కాయగాచి ఫలము పండి స్వయముగా చెట్టు నుండి రాలును, అలాగునే దైవస్మరణ అనగా చింత అనే బీజము పెట్టి జీవకోట్లలో కరుణ అనే జలముతో పోషించి విషయ విరక్తి అనే వైరాగ్యంతో సంరక్షించుచు వచ్చిన అదే స్వయముగా సమధమాదులను పల్లవముల చేత హృదయ వికాసం అనే పుష్పముతోనూ తురీయ జ్ఞానమగు బ్రహ్మ సాక్షాత్కారం పండ్లతోనూ ఆవిర్భవించినదై ప్రకృతి నుండి విముక్తి అనే అవస్థ స్వయముగానే కలుగుచుండును. చెట్టు పెట్టి పెంచువారికి ఎవరికైనాను ఇట్టి ఫలము కలుగుట ఈశ్వర నియతి అయి ఉన్నది. ఏవమాత్మారణౌ ధ్యానమధనే సతతం కృతే ఉదితావగత గతిజ్వాలా సర్వజ్ఞానేంధనం దోహదహేత్. లోకమందు యజ్ఞాగ్ని కొరకు కొయ్య మీద కొయ్య నుంచి చిలికిన మాత్రము చేత అగ్నిహోత్రం పుట్టి ఆ కొయ్యలను దహించినట్లు ఆత్మయజ్ఞము చేయువాడు బ్రహ్మాత్మానుసంధానపరుడై, అంటే అంతఃకరణ యజ్ఞము చేసేవాడు అంతఃకరణమందు మనస్సు నుంచి బ్రహ్మధ్యానము చేత దృఢముగా భావిస్తే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలిగి మూల జ్ఞానమును బొత్తిగా నశింపచేసి వానిని సర్వ పరిపూర్ణ జ్ఞానము గల వాణినిగా చేయుచున్నదని తాత్పర్యం. ఆత్మజ్ఞానానికి జ్ఞానం ఎందుకు అక్కర్లేదు అంటే శాస్త్ర జ్ఞానము, ఎన్నో విషయ జ్ఞానము ఇవి అడ్డని చెప్తారు. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి మనస్సు ఇన్నోసెంట్గా ఉండాలి. నాకెన్నో తెలుసన్న మనస్సు అది పొందలేదు. ఈ ఆత్మయజ్ఞము సంగ్రహముగా క్రింద వివరించబడుచున్నది. దానికి తన హృదయమే యజ్ఞవేదికగు హోమమగుచుండు.
హోమగుండము స్వస్వరూపమగు ఆత్మలో పరమాత్మ భావము ఏమరుపాటు లేక వెలుగుచుండుటయే అగ్ని అనంబడము. నిర్విషయమగు బుద్ధియే ఆ ఆపస్తంభము. అజ్ఞానము యజ్ఞ పశువగును. ఇంద్రియ వృత్తులే నవధాన్యములు. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలే సమిత్తులు అనగా యజ్ఞోపయుక్త అశ్వత్థాదులకు కట్టెలు. సోహం వేదం యొక్క యథార్థతత్వ బోధము కలిగేలాగున నడుపుటయే ఋత్విక్కుల యొక్క మంత్రము. హోమము చేయుచున్నప్పుడు అగ్ని యొక్క శిఖలో పడినవి మాత్రమే దహించబడును, అట్లుగానివి భస్మము కాజాలము. అలాగే సమస్త వృత్తులను సంకల్పములను ఆత్మజ్ఞానాగ్నిలో జీర్ణం కావలసి ఉండును. విషయాసక్తియే హోమమునకు ఆజ్యము అనగా నెయ్యి. కామ్యకర్మ ఫలత్యాగమే హవ్యము అంటే హోమమునకు తగిన పాయసాన్నాది ద్రవ్యములు. శరీరమే యజ్ఞశాల. వైరాగ్య బోధ ఉపరతులే యజ్ఞ సంరక్షకులు అనగా నిర్విఘ్నముగా యజ్ఞము జరుగులాగున కాపలాగా ఉండేవారు అని అర్థం. ఈశ్వర భక్తియే యజ్ఞమునకు పురోహితుడు. ఇలాగున ఆత్మయజ్ఞము చేయువాడు ఇంద్ర పదవిని అనుభవించాడు. కర్మయజ్ఞము చేయువారి కన్నా 1,000,000 రెట్లు అధికముగా బ్రహ్మలోక ప్రాప్తిని అనుభవింపగలరు. ఇది వృత్తి కలుగనిది, నిత్యమైనది, శివమైనది, అమృతమైనది, ఆనందమైనది. క్షీరాబ్ధి మథనం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నామి నారాయణం హరిం ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం ధ్యాన నిర్మధనాభ్యాసాద్ దేవం పశ్యేన్నిగూఢవత్. అంటే భరతఖండవాసులకు ఋషులు వ్రాయు గ్రంథములన్నీ కేవలము బాహ్యముగా కనిపించడి అర్థములతో పూర్తి కాజాలం. అట్టి ఋషులు ఆత్మదృష్టి గలవారగుడిచే అంతరాత్మలో లక్ష్యముంచియే ఏ కార్యమైనను చేయుదురు. సామాన్య జనుల దృష్టి బహిర్విషయములలో లగ్నమై ఉండుటచే అట్టి కార్యములు లేనిచో వారి తృప్తిని పొందజాలరు. అయితే అట్టి వారికి కూడా కర్మ పరిపక్వ స్థితి కలుగునప్పుడు అంతఃకరణ శుద్ధి కలుగును. అత్తరి వారే అంతవరకు సత్యముగా తలంచి ఉండిన బాహ్య వస్తువులన్నీ అసత్యములని కనుగొనగలరు. అప్పుడు అంతవరకు జరిగిన జీవితమును గురించి వారే వ్యాకులత గలవారై ఇక తరుణోపాయమేమని భయపూర్వకముగా వెదుక మొదలెడెదరు. అప్పుడు వారికే ఈ బాహ్యార్థములతో ఋషుల ఆశయము పూర్తి కాజాలదని దీని యందు నిగూఢ మగు అంతరార్థము కలిగి ఉండునని తెలివిగలుగును. దేహముతో ఒకరి జన్మను పూర్తి అయినదని తలంచినచో అది పశుత్వమనియు, దేహములో అంతర్వర్తియగు ఆత్మ మరి ఒకటి కలదు, దాని యందు ప్రవేశించినప్పుడే మానవుడు పొందదగిన నిత్యసుఖము లభించగలదని నిశ్చయించుకునేది. కనుకనే సకలమున కున్ను స్థూలము సూక్ష్మము అనగా బాహ్యము అంతరమును కలిగి ఉంటున్నది. బాహ్యము జడముగాను అంతరంగము చైతన్యముగాను ఉండును. బాహ్యము అశాశ్వతము అసత్యము, అంతరము శాశ్వతము సత్యము. జ్ఞాన నిర్మధనాభ్యాసాత్ పాసం దహతి పండిత అంటే పాపం దహతి పండిత అని పారాంతరములు ఇతర ఉపనిషత్తుల్లో కనబడుచున్నవి. అది చిన్న కరెక్షన్ అక్కడ, అంటే స్టార్ పెట్టారు. శ్రీ ధర్మసేతు. బాహ్యము వికారముతో కూడినది, అంతరము నిర్వికారము. బాహ్యము అనాత్మస్వరూపము, అంతరము ఆత్మస్వరూపము. కనుకనే బాహ్య వస్తువులలో రమించువారు అజ్ఞులనియు, ఆత్మలో రమించువారు జ్ఞానులనియు శాస్త్రము చెప్పేడు రహస్యము. అయితే ప్రతి మానవుడు అంతఃకరణ శుద్ధి కలుగు వరకును బాహ్య కార్యములలో రమించును. అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు స్వయముగా అతడే ఆత్మలో సత్యము కలదు. దానిని కనుగొనవలేను, అనుభవించవలేను, అది లభించడు మార్గము అవలంబించవలేను అని ప్రయత్నము ఆరంభించును. మనుజులకు ఎలాగున దేహము వేరుగాను దేహి వేరుగాను ఉండునో అలాగున క్షీరసాగర మథనము కూడా బాహ్యార్థం వేరుగాను అంతరార్థం వేరుగాను కలదు. కనుకనే క్షీర సముద్రమును మధించుట జరిగినది. అట్లుగానిచో సప్త సాగరములలో మరి ఒక దానిని తరచగూడదా? క్షీరము
తెలుపు వర్ణము కలిగింది. అట్లే సత్వగుణము కలిగినప్పుడే ఆత్మ మథనమునకు యోగ్యత కలుగును. అంటే ఆత్మ ధ్యానమునకు లేక మనన నిధి ధ్యాసములకు అర్హత కలుగును. ఇక్కడ హృదయమే సముద్రము ఏలన సముద్రములో సుగుణములు దుర్గుణములు కలవు, అనేకములు కలవు. అలాగున హృదయములో కూడా సుగుణ దుర్గుణములు కలవు. సముద్రమునకు ఎలాగున కల్లోలములుండునో అలాగే హృదయంలో కూడా సంకల్పము అనేది అలలు కలవు. సముద్రములో సుడులు గలవు, హృదయములో సంశయములనడి సుడులు కలవు. సముద్రమున మకర తిమింగలాది భయంకర జంతువులు ఉన్నాయి. హృదయంలో కామ క్రోధాది క్రూరగుణములు కలవు. సముద్రములో రత్నములు పగడములు కలవు. అట్లే హృదయంలో శాంత సమ దమాది దైవగుణములు ఉన్నాయి. కావున సమాన ధర్మము హృదయమునకున్ను సముద్రమునకున్ను కలిగి ఉండుటచే ఈ దృష్టాంతం సరిగానే ఉన్నది. మరియు సముద్ర మగాధమైనది. అదే రీతిగా మనస్సు యొక్క లోతును కనుగొనుట దుస్సాధ్యము. సముద్రమునకు అపారత్వము గలదు, అట్లే మనస్సుకును పారము లేదు. కావున దృష్టాంత దాష్ట్యాంతములు సరిపోయినవి. సముద్రములో గొప్ప గొప్ప పాములు గలవు, హృదయములోను అలాగునే ఆశలనడి సర్పములున్నాయి. సముద్రము యొక్క అంతము తెలియట ఎట్లు దుస్తరమో మనస్సు యొక్క హద్దును కనుగొంట కూడా ప్రయాసము కదా. ఇప్పుడు దేని కొరకు సముద్ర మథనము చేయవలసి వచ్చినది? దేవతల యొక్క జరా నరాది దోషములు రహితమునర్చుంట కొరకు. అలాగే హృదయ మథనము చే కలిగడి జ్ఞానామృత పానము చే జీవుని యొక్క జనన మరణములు నశించును, అనగా జీవుడు కైవల్యమును చెందును. పాల కడలిని తరచిన వాడు దేవతలున్ను అసురులున్ను కదా. అలాగే ఇచ్చట శమ దమ సత్య శాంత శౌచ దయాది సాత్విక గుణములున్ను. ఆలస్యము మందత అజాగ్రత్త అశ్రద్ధ సోమరితనము బుద్ధిహీనత మొదలైన తమో గుణములు కలవు. అభ్యాసి ఇట్టి స్థితిలోనే ఉండును. మందర పర్వతము చే సముద్రమును మధించిరి. ఇచ్చట నిర్మలమైన హృదయములో వివేక జ్ఞానము లేక వివేకమైన బుద్ధి లేక వివేక జ్ఞానము గల ఆత్మయు ఉండవలేను. ఇవి మూడును పర్యాయ పదములు. దేవతలు ఆసుకుని త్రాడిగా చేసుకొండ్రి. ఇచ్చట ఆత్మానుసంధానం అనే ధ్యానమునే పాసముగా ఏర్పరచుకొనవలేను. జీవునికిని ఈశ్వరునికిని ఎడతెగని సంబంధం ఒకటి గలదు. అది సామాన్యముగా పితృపుత్రుల వలె నుండును. పితృస్థానమును అధిష్ఠించునకు పుత్రుడు ఎలాగున అధికారము కలిగి ఉండునో జీవుడును అలాగే దైవ సాక్షాత్కార జ్ఞానము కలుగుటలో అధికారం కలిగి ఉండును. ఇట్టి ఆత్మానుసంధానములో విఘ్నములు కలుగును. మందర పర్వతం ఎలాగున సముద్రములో దిగబడిపోయినదో అలాగే బ్రహ్మనిష్టలో కూడా ఆత్మానుసంధానం నిరంతరము సాగనీయక విచ్ఛేదము కలుగుచుండును, అనగా ధ్యానము నుండి తొలగిపోవును. భగవత్కృప ఉండినందుచే ఎలాగున భక్తవత్సలుడగు శ్రీ భగవానుడు కూర్మావతారమును గ్రహించి తన వీపుపై పర్వతమును ధరించి పైకి తీసెనో అలాగే దైవకృపకు పాత్రులైన వారి ధ్యానము నిర్విఘ్నముగా జరుగుచుండును. ఇది అంటే ఇంకా మనకి ఇది టైం అయిపోతుంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ <1 minute అని అంటున్నారు. సర్వేశ్వర కరుణ కలిగి ఉండు వారికి ఒకవేళ విఘ్నములు వచ్చినను వెంటనే నివృత్తి అగును. మరల యథాప్రకారము ధ్యానము జరుగుచుండును. సాగర మథనము యథాప్రకారము జరుగుచుండగా మొట్టమొదట వాసుకి విషము గ్రక్కెను. ఆ మహాఘోరముకు కాలకూటమును పరమేశ్వరుడు